లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు కంటెంట్ చేయడానికి. మిమిక్రీ అంటే వీడంటేనే మిమిక్రీ. సూపర్ గా నవ్విస్తాడు. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ. వాచ్ అంటుంది టిక్ టిక్. నేను ఈ రోజు చెప్పబోయే కంటెంట్ టిక్ టాక్. చాలా మంది కష్టపడి సెలబ్రిటీలు అవుతారు. ఇంకొంతమంది టిక్ టాక్ లో కష్టపడి సెలబ్రిటీ ఎలా అయ్యారో ఒకసారి చెప్తాను నేను. కొంతమంది ఫోన్ లో టిక్ టాక్ ద్వారా వచ్చి ఓకే హాయ్ అండి, నేను ఇక్కడ పట్టా స్టేజ్ మీద ఎంత హ్యాపీగా ఉన్నాను, సెల్ఫీ. ఏంటి అలా చూస్తున్నారు? మీకు కుళ్ళు కదా, నాకు తెలుసు. ఈ ఉప్పల్ బ్యాట్ చూస్తే మీకు చాలా కుళ్ళు. మీకు నాకు అర్థమైపోయింది. నేను మామూలుగా సెలబ్రిటీ అవ్వలేదు, ఏదో కామెడీ అనుకుంటున్నారు మీరు. కామెడీ కాదు, అర్థమైందా? నాకు టిక్ టాక్ అంటే పిచ్చి. నేను టిక్ టాక్ అంటే నిలబడి కొట్టుకుంటా, ఇక్కడ కొట్టుకుంటా, ఎక్కడ పడితే అక్కడే కొట్టుకుంటా. నాకు అంత ఇష్టం టిక్ టాక్ అంటే, అర్థమైందా? మొన్న ఒకడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? బ్యాడ్ గా కామెంట్ పెట్టాడు. నేను ఎలాగంటే అలానే ఉంటాను, నా ఇష్టం. మీకెందుకు? నా లైఫ్ నా ఇష్టం. చూడండి, ఇంకొకడు కూడా ఎవడో ఫేక్ అకౌంట్ పెట్టాడు. ఇది చాలా తప్పు, అర్థమైందా? ఫేక్ అకౌంట్లు వాడకండి. ఓకే, సెల్ఫీ బాయ్, ఉప్పల్ బాల్, సూపర్. ఇంకొంతమంది ఎలా సెలబ్రిటీలు అయ్యారు చెప్తాను. మామూలుగా ఒక సాంగ్, మన సినిమాలో రియల్ సాంగ్ ఎలా ఉంటుంది, రియల్ సాంగ్ లో దాని యాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి మీకు చేసి చూపిస్తాను. టిక్ టాక్ వాళ్ళు ఇదే సాంగ్ ఎలా చేస్తారు? ఏదో మైకంలో నేనే ఉన్నాలే, నాలోనే నంటూలేనులే, మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెప్పుడు చూడలే. ఇలా కొంతమంది చేస్తారు. ఇంకొంతమంది ఎలా చేస్తారంటే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగా, ఏదో మైకంలో నేనే ఉన్నాలే, నాలోనే నంటూలేనులే, మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెప్పుడు చూడలే. సో ఇంకొంతమంది టిక్ టాక్ ఓపెన్ చేయాలంటేనే మాకు భయం వేస్తుంది. వాళ్ళు టిక్ టాక్ ఓపెన్ చేయని ఏమొస్తా అంటే తేరీ ప్యారు ప్యారు దిల్లో గయా, ప్యారు ప్యారు దిల్ లే గయా, తేరీ ప్యార్. రే టిక్ టాక్ లో కొంతమంది వాళ్ళ యాక్టింగ్ చూసి వాళ్ళకి సినిమాలో అవకాశం వస్తే వాళ్ళు ఏ విధంగా చేశారు? మా డైరెక్టర్ గా రాము అండ్ నేనే టిక్ టాక్ లో బాగా ఫేమస్ అయిన వాళ్ళందరినీ పట్టుకొని ఒక సినిమా తీస్తున్నా. ఫస్ట్ హీరోతో ఈ రోజు సీన్లు ఉన్నాయి, హీరోని పిలవండి. సార్ గో. ఇక్కడ మీ అమ్మ చచ్చిపోయింది, ఫస్ట్ షాట్ ఎలా ఏడుస్తావు? ఓకే సార్, రెడీ సార్, రెడీ. యాక్షన్ చెప్పండి సార్. యాక్షన్. అమ్మా ఎందుకు చచ్చిపోయావమ్మా? అమ్మా ఏం చేస్తున్నావు? అమ్మ చచ్చిపోయింది అన్నారు కదా సార్. అమ్మ శవం అక్కడ ఉందయ్యా, కెమెరా ఇక్కడ ఉంది సార్. ఓ పని చేయి, అమ్మ శవం ఇక్కడ ఉంది, నేను ఇక్కడి నుంచి తీస్తా. రెడీ, దావచ్చే. రెడీ, యాక్షన్. అమ్మా చచ్చిపోయావా అమ్మా? ఎప్పుడు చచ్చిపోయావమ్మా? ఇప్పుడు చచ్చిపోతుంది. నాకు కెమెరా ఉంటే నా ఫోన్ అక్కడ పెట్టినా. రెడీ, అమ్మ శవం అక్కడే. రెడీ, యాక్షన్. అమ్మా చచ్చిపోయావా అమ్మా? అమరావతి దాంగబో. ఈడ అమ్మ శవం ఉంటే ఫోన్ ఎత్తుకొని పోతావేంది? రా అమ్మ దగ్గర రా. ఈ ఫోన్ అక్కడ అతక పెట్టండి సార్. ఇది బాగుంది. అది రెడీ, యాక్షన్. అమ్మా చచ్చిపోయావా అమ్మా? అమ్మా కంటిన్యూ, కమ్ ఆన్, కంటిన్యూ, ఫీల్.
అంటే అది 15 సెకండ్లు వస్తుంది సార్ 15 సెకండ్లు వస్తుంది సార్ సరే అమ్మశం లేదు ఒక సీరియస్ డైలాగ్ సార్ నీకు కెమెరా పిచ్చి కదా కెమెరాగా చెప్పు సార్ రెడీ సార్ యాక్షన్. అమ్మా జుట్టు పట్టుకుంటే అమ్మా పీక కొరుకుతా ఇది అమ్మకి చెప్తున్నావా అమ్మ ఫస్ట్ స్టాప్ లో చచ్చిపోయింది ఇది క్లైమాక్స్ డైలాగ్ సారీ సార్ రెడీ యాక్షన్ సార్ ఇట్లా వద్దు సార్ వాళ్ళు ఏదన్నా చెప్తే నేను చెప్తాను సార్ సరే నేను వెనకాల నుంచి చెప్పేసి వస్తా నువ్వు అదే చెప్పు సార్ రే జుట్టు పట్టుకుంటే నేను ఇక బటన్ నొక్కలేదు సార్ ఇక్కడ నొక్కరు ఈ కెమెరాకి ఇక్కడ నొక్కరు ఓకే సార్ టిక్ టాక్ ఓన్లీ పెట్టుకున్నా చూడు సారీ సార్ సారీ సార్ సారీ సార్ రెడీ సార్ రెడీ రోలింగ్ చేసిన వెనకాల నుంచి వచ్చి కట్ చేసినావు రికార్డ్ ఎట్ అయితే సారీ రెడీ సార్ లాస్ట్ టైం సూర్యుడు పోతుండు రెడీ యాక్షన్ సీరియస్ డైలాగ్ ఏంటి సార్ జుట్టు పట్టితే సార్ ప్లీజ్ లాస్ట్ 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 సార్ జుట్టు పట్టుకుంటే పీక కొరుకుతా సార్ ఖచ్చితంగా చెప్తాను సార్ ఇప్పుడు రెడీ సార్ యాక్షన్ రే జుట్టు పట్టుకుంటే పీక కొరుకుతా సో ఈ విధంగా ఉంటుంది